ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాము. దేవుని మహాకృప చేత మరొకసారి మీతో కలుసుకొని మాట్లాడే అవకాశాన్ని ప్రభు మాకు అనుగ్రహించినందుకు మరొకసారి ప్రభునామానికి మహిమ కలుగునుగా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ, మా ప్రియ సహోదరిమణులకు, దేవుని బిడలకు, ప్రపంచ తెలుగు ప్రజలకు, ఆంధ్ర, తెలంగాణ ఆయా ప్రాంతాల్లో జీవిస్తూ నివసిస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో తండ్రి, రాత్రంతా కాపాడా, ఉదయకాలములు సజీవులు గుంచావు. మరొక నూతన దినాన్ని ప్రవేశపెట్టడానికి స్తోత్రాలు. ఈ దినమంతటికి మీ కాపుదల ఉంచండి. నీ ప్రియబిడ్డలు ఎంతోమంది వీక్షకులు వీక్షిస్తుండగా సమయానికి బిడ్డలు తండ్రి ఈ లైవ్లోకి వస్తూ పాల్గొనుచుండగా బిడ్డలందరిని దీవించి వారి సమస్యలు విడిపించమని, పరిశుద్ధాత్మ ద్వారా మీ వాక్యమును మాకు బోధించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారలారా, మీరెంతగానో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మరి ఎంతగానో బలపరుస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రభు యొక్క పరిచర్యను ముందు కొనసాగడానికి మరి మీరెంతో ప్రియులారా మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఒక అరగంట సేపు ప్రభు సందులో ప్రార్థించడానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని, మీతో ముచ్చటించడానికి, మాట్లాడడానికి కలిగిన మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును మనము చదువుకున్నట్లయితే మనము చాలా దీవించబడినటువంటి వారం అవుతాం. కాబట్టి దేవుని వాక్యంలోని యొక్క శ్రేష్టమైనటువంటి మాటను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్న శ్రేష్టమైనటువంటి మాటలు. ఇక్కడ ప్రియులారా ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడి ఉంది. అదేమిటంటే బెతెస్దా కోనేరు. బెతెస్దా కోనేరు. ప్రియులారా, ఇక్కడ ఒక అద్భుతం జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు జీవించున్న కాలంలో ఆ ప్రభువారు ఈ యొక్క కోనేరు యొక్క విశేషాన్ని తెలియపరిచారు. చూడండి, 5వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుంటే 5వ వచనం దాకా చూస్తే చాలా శ్రేష్టమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. 2వ వచనం, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు ఉండెను కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట కదిలించిన పిమ్మట ఎవరు దిగునో వారు ఎట్టి వ్యాధి గలవారైనను బాగుపడును. ప్రియులారా, ఈ వాక్యములో ఉన్న సత్యానికి మనం గమనించాలి. బెతెస్దా అనేటువంటి కోనేరు, గొర్రెల పొవ్వు ద్వారము నేనే అన్నాడు ప్రభువారు. హెబ్రీ భాషలో ప్రియులారా దాన్ని బెతెస్దా అని వ్రాయబడి ఉంది. ఇక్కడ ఒక అద్భుతం జరుగుతూ ఉంది. యెరూషలేములో
యెరూషలేమా యెరూషలేమా, ప్రభువారు చాలా వేదన పడ్డాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలు చంపుదానా అని ప్రవచనాలు రాయబడ్డాయి. అంటే యెరూషలేము ఉన్నతమైనటువంటి స్థలము, అది పరిశుద్ధ పట్టణము. ఆ పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితాన్ని అక్కడ గడపడం, సువార్త ప్రకటించడం. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము దగ్గర ఉన్నటువంటి గలిలయలో, అలాగే బేతనియాలో అనేక ప్రాంతాలు తిరిగి ఆయన తన వాక్యమును ప్రకటించారు. కాబట్టి యెరూషలేము అనగానే ప్రియులారా, అదొక సుందరమైన పట్టణం, దేవుని ఇల్లు, పరిశుద్ధ పట్టణం. యెరూషలేమును అనగానే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసినటువంటి పరిశుద్ధమైనటువంటి పట్టణముగా చెప్పుకోవచ్చు. యెరూషలేము అనేటువంటిది ప్రియులారా ప్రపంచ భూగోళంలో సెంటర్ పాయింట్గా కనపడుతూ ఉంది. యెరూషలేమా యెరూషలేమా, యెహోవా సుందర పురమాని భక్తుడు పాట రాశాడు, కీర్తనకారుడు రాసినట్లుగానే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు కలదు. హెబ్రీ భాషలో ఎన్నో భాషలు ప్రపంచంలో ఉన్నాయండి ప్రియులారా. ఎన్ని భాషలు ఉన్నాయో ఇప్పుడు అన్ని భాషల్లోకి బైబిల్ గ్రంథము లిఖించాలని భక్తులు ఎంతగానో ప్రయాసపడరు. కొన్ని భాషల్లో బైబిల్ గ్రంథం సులువుగా అందరికీ అందుబాటులో ఉంది. ప్రపంచ చరిత్రలో అన్ని పుస్తకాల కంటే, అన్ని గ్రంథాల కంటే బహుగా విరివిగా అమ్ముడుపోతున్నటువంటి బైబిల్ గ్రంథం ఏంటంటే, ఉపయోగిస్తున్నటువంటిది ఏంటంటే మన పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రమే. కాబట్టి చరిత్ర ఉంది పరిశుద్ధ గ్రంథానికి. భక్తులు ప్రార్థనాపరులు ఆత్మావేశముతో ప్రభు బయలుపరచగా, పరిశుద్ధాత్ముడు మాట్లాడుచుండగా ప్రవక్తులైనటువంటి దైవజనులైనటువంటి వారు ఈ యొక్క గ్రంథాన్ని లిఖించారు. ప్రియులారా, దేవుని వాక్యమును మనం జ్ఞానం చేసినట్లయితే ఈ 5వ అధ్యాయం 2వ వచనంలో యెరూషలేములో గొర్రెల ద్వారము, గొర్రెల ద్వారము ప్రియులారా, గొర్రెలు పోయే ద్వారము, గొర్రెలు పోవు ద్వారము నేనే ప్రభువారు చెప్పారు. ఏమిటి గొర్రెలు పోవు ద్వారం అంటే? యేసయ్య కూడా చెప్పాడు, యోహాను సువార్త 14:6 అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరును తండ్రి వద్దకు చేరడు. అవును ప్రియులారా, గొర్రెలు పోవు ద్వారము అన్నాడు. గొర్రెలు అనగా ప్రభు యొక్క సన్నిధిలో మనం ధ్యానిస్తే అది మనుషులుగా వర్ణించబడింది. ఆయన గొర్రెలను పోల్చాడు మానవుల్ని. ప్రియులారు, నశించిపోచున్న గొర్రెల యొద్దకే వచ్చి తిని కానీ, ప్రియులారు ఎంత మంచి మాట, ఇశ్రాయేలు గొర్రెలు నశించిపోతున్నారు, ఇశ్రాయేలు మనుషులు నశించిపోతున్నారని ప్రభువారు ఆవేదన పడ్డాడు. కాబట్టి దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుంటే ప్రభువారు యెరూషలేములో గొర్రెల ద్వారం ఉంది. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా ఆయన పుట్టిన స్థలముగా వర్ణించడం జరిగింది. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రదేశమంతా తిరిగాడు. యెరూషలేములో దేవాలయంలో క్రయ విక్రయాలు జరుగుతున్న వ్యాపారం జరుగుతుండగా దేవాలయం దగ్గరికి వెళ్ళి వాటన్నిటిని పడగొట్టి నా తండ్రి దేవాలయం వ్యాపార ఇంటిగా చేశారని ఆయన ప్రభువారు కోప్పడ్డట్టుగా మనం చూస్తున్నాం. నా మందిరము సమస్తమైన వారికి ప్రార్థనా మందిరం అనబడును. అవును ప్రియులారా, మందిరాలు దేవుని ఆరాధించేవిగా ఉండాలి, దేవుని గణపరిచేవిగా ఉండాలి. పరిశుద్ధ మందిరాలు పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు మందిరాల్లో ప్రియులారా అపవిత్రమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ప్రియులారా, మందిరాలను వ్యాపారటిల్లుగా మార్చుకున్నారు. కాబట్టి అది చాలా తప్పని యేసుక్రీస్తు ప్రభువారు ఖండించి ప్రియులారా ఆయన అందరి మీద కోప్పడి బలలు విసిరేశారు, ఆయన పావురాలు విసిరేశారు, వెళ్ళిపోండి నెట్టేశారు. ఎందుకని? అది పరిశుద్ధమైన దేవాలయము, మనం పరిశుద్ధంగా ఆచరించాలి. నా తండ్రి దేవాలయం. అవును ప్రియులారా, తండ్రి నివసించే దేవాలయంలో ఇలాంటి పనులు చేస్తున్నారని ప్రభువారు గద్దించారు. అవును ప్రియులారా, నీ హృదయం అనేటువంటి ఆలయంలో నీ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానిస్తున్నావా? ప్రభువుని కోరుకుంటున్నావా?
నీ హృదయం అనేటువంటిది కల్మషం అయిపోయిందా? అనేకమైన పాపముల చేత కేంద్రస్థానం అయిపోయిందేమో. ప్రభువు దగ్గర రావటానికి నీకు ప్రియులారా కుదరటం లేదేమో. వాయిదాలు వేస్తున్నావు. ఇప్పుడు కాదు రేపని అనుకుంటున్నాయేమో. జాగ్రత్త. ఇది యెరూషలేము, నూతనమైనటువంటి ఆ యెరూషలేము, పరిశుద్ధ పట్టణము. నీ హృదయమే దేవుని ఆలయమని నువ్వు గ్రహించాలి. దేవుని ఆలయంలో దేవుడు ఉంటాడు. నిజంగా నీలో దేవుడు ఉన్నాడా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? దేవుని సన్నిధిలో నీ పిల్లల్ని భక్తిగా పెంచుకుంటున్నావా? వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ పిల్లల కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎంత కన్నీరు గారుస్తున్నావు? ప్రభు చెప్పారు, కన్నీటితో ఇత్తువాడు సంతోషమైన పంట కోస్తారు. ఏంటి ప్రియులారా, నువ్వెంత శ్రమ పడుతున్నావు ప్రభు చూస్తున్నాడు. నువ్వెంత సేవ చేస్తున్నావు ప్రభు చూస్తున్నాడు. నువ్వున్న స్థితి, నువ్వున్న పరిస్థితి, నీకున్న ఆర్థిక ఇబ్బందులు, నీకున్న ప్రాబ్లమ్స్ ఎన్నైతే నీకు ఉన్నాయో ప్రియులారా, నువ్వు నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా ప్రార్థన చేస్తూ శ్రమలు అనుభవిస్తున్నావా? నా ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు నిన్ను గమనిస్తున్నాడు. ఆయన చూచున్న దేవుడని హాగరు ఆయనకు పేరు పెట్టింది. చూచుచున్న దేవుడు ఆయన. నీ కన్నీటి చూస్తున్నాడు. నువ్వు ప్రభు దగ్గర ఏడుస్తున్న ఏడుపు చూస్తున్నాడు. నీ ఆర్థిక పరిస్థితి, నీ ఇబ్బందులు, నీ అప్పులు, అనారోగ్యము, నీ కుటుంబ సమస్యలు అన్నిటిని చూసేవాడు ఆయన. అయితే ప్రభువుని పట్టు వదలకు ప్రార్థించి విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకో. ప్రభు సందులో మోకరించి నీళ్లు కుమ్మరించినట్టుగా ఆయన సందులో నీళ్లు కుమ్మరించినట్టుగా నీ ఆత్మను కుమ్మరించు. ఆయనకు తప్పక సాయం చేస్తాడు. యెరూషలేములో ప్రియులారా బెతెస్దా అనే కోనేరు ఉంది ప్రియులారా. ఈ కోనేరులో ఒక అద్భుతం జరుగుతూ ఉంది. ఈ అద్భుతం జరుగుతుంటే చుట్టుపక్కల ప్రజలు ప్రియులారా, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా రోగులు, వ్యాధిగ్రస్తులు, అనేక మంది ప్రియులారా రోగులైనటువంటి వారు మనుషులతో తీసుకొచ్చి ఆ బెతెస్దా కోనేరు దగ్గర అక్కడ పడేస్తూ ఉన్నారు. అక్కడ కాల్చుకుంటున్నారు ప్రియులు. ఒక అద్భుతం ఏంటి తెలుసండి, అక్కడ ఆ కోనేటిలోనికి పరలోకము నుండి ఒక దేవత దిగి వచ్చి ఆ కోనేటి మధ్యలో నీళ్ళను అలా కదిలిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ దేవదూత వచ్చి కోనేటిని అలా కదిలిస్తూ ఉన్నారో ప్రియులారా, అది కనిపెట్టుకున్నవారు మొదటగా ఎవరైతే ఎటువంటి వ్యాధిగ్రస్తుడైనా, ఎటువంటి జబ్బు గలవాడైనా, ఎటువంటి సమస్య గలవాడైనా యేసుక్రీస్తు వారి నామములో అదిగా కోనేట్లో దిగి ఆ దేవదూత నీళ్లు కదిలించే టైంలో మొదటిసారి ఎవరు దిగుతారో వారికి ఎట్టి రోగమున్నా బాగుపడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎటువంటి వాడైనా బాగుపడుతూ ఉన్నాడు. వచ్చిన వాడు స్వస్థపడి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రియులారా. ఆరోగ్యకరంగా వెళ్ళిపోతున్నాడు. ఏడ్చుకుంటూ వచ్చిన వాడు సంతోషంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంత ఆనందం అండి, ఎంత గొప్ప కార్యం అండి అక్కడ ప్రియులారా. బెతెస్దా కోనేటిలో 5 మంటపాలు ఉన్నాయి. కోనేరులో ఉన్న అద్భుతం ఏంటి? నీరు కదిలించబడినప్పుడు ఎవడైతే మొదటగా రోగి వచ్చి అందులో దిగుతాడో వాడు స్వస్థ పొందుతున్నారు. ఈ సంగతి తెలిసినటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు దూర ప్రాంతాల నుంచి బహుదూరం నుండి కూడా రోగులు, బలహీనులు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, పక్షవేగల, ఇంకా ఏమని చెప్పక్కర్లే, ఎన్నో రకాల రోగం గలవారు ప్రియులారా ఆ స్థలములోకి వచ్చి దయ్యం పట్టిన వారు, శాతపడి శక్తులు, ఎన్నో రకరకాలైన చెల్లంగి, ఇటువంటి వారందరూ వచ్చి స్వస్థ కొరకై బాగుపడటానికి కోనేటి దగ్గరికి వచ్చారు ప్రియులారా. అక్కడికి 38 ఏళ్ళ నుంచి ఉన్నాడు ఒక అతను, బాగులేనివాడు. ఎన్ని సంవత్సరాలు చూడండి, 5వ వచనంలో అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనిషి ఉండెను. ఏంటండి, 38 ఏళ్ళ నుండి అందరూ బాగుపడి వెళ్ళిపోతున్నారు. దేవదూత కోసం కనిపెడతా ఉన్నారు. ఆ రాత్రి రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, తెల్లవారుజామున రావచ్చు, ఎప్పుడు వస్తున్నారో దేవదూత వెళుతున్నారో ఎవరికి తెలియదు. కానీ అది కనిపెట్టుకొని నిద్ర మానుకొని ప్రియులారా ప్రయాసపడి వచ్చినందుకు మేము బాగుపడాలి అని చెప్పి ఆశ కలిగినటువంటి వాడు నిద్ర మానుకుంటాడు. అవును ప్రియులారా,
యేసయ్య గురించి ఆశ గలవాడండి ప్రార్థన చేసుకోకుండా ఉండలేడు. యేసయ్య అంటే ఆసక్తి గలవాడు బైబిల్ చదువుకుండా ఉండలేడు. యేసయ్య అంటే ఆసక్తి కలిగి ప్రభువును ప్రార్థించేవారు దేవుని మందిరానికి వెళ్ళకుండా ఇళ్లలో కూర్చోరు. ఇప్పుడంటే కరోనా టైం కాబట్టి అందరూ స్టే హోమ్లో ఉన్న మంచిదే కాదనలేదు. ప్రభు మందిరం తెరిచినప్పుడైనా నేను కుటుంబంతో దేవుని దగ్గరికి వెళ్ళాలిగా. ఇంట్లో ఉంటున్నామని చెప్పేసి టీవీ ఆన్ చేసేసి సినిమాలు ఇలా ఏదో ప్రోగ్రామ్ చూసుకుంటూ సెల్ ఫోన్ తీసి చాటింగ్ చేసుకుంటూ ఇంట్లో కూర్చొని సమయాన్ని పాడు చేసుకుంటున్నావేమో. బాగా ప్రార్థన చేసే ఆత్మీయ సహోదరి మనులు కూడా ఏంటండి ఊరికనే టైంపాస్ కోసం సెల్ ఫోన్ ఆన్ చేసుకుంటూ ఏయో సీరియళ్ళు చాటింగ్ చేసుకుంటూ వ్యర్థమైన సమయాన్ని పాడు చేసుకుంటున్నారు. విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. ప్రియులారా, సెల్ ఫోన్ పక్కన పెట్టాలి. ఇంట్లో ఉన్నాం, నీ ఇంటి వారి కోసం ప్రార్థన చేయడం మంచి అవకాశం. నీ భర్త మారుమనసు పొందకపోతే ఆయన కొరకు ప్రార్థన చేసి మంచి అవకాశం. నీ భార్య మారుమనసు పొందకపోతే ఆమె కోసం ప్రార్థన చేయడానికి, నీ పిల్లలు మారుమనసు పొందకపోతే నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఇది ఇంట్లో కూర్చొని మనం ప్రార్థన చేసి ఇంటి వారందరితో కూడా కలిసి ప్రార్థన చేసుకునే సమయం. కుటుంబ ప్రార్థన, మధ్యాహ్నకాల ప్రార్థన, తెల్లవారుజాము ప్రార్థన, రాత్రికాలం ప్రార్థన. నీకెప్పుడు ప్రార్థన చేయాలంటే అప్పుడు చక్కగా నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. ప్రియులారా, ధ్యానించుకోండి, ప్రభువుని ఆరాధించుకోండి. నీకు కలిగే మేలు గొప్పవి. యెహోవా అందరికి ఉపకారి, నీకు మేలు చేస్తారు. 108వ కీర్తన మొదటి వచనంలో అంటారు, యెహోవాయందు భయభక్తులు గల వారి యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ నడుచు వారందరూ ధన్యులు కదా. దేవుని భయభక్తులు ఆయన త్రోవలోకి వెళ్ళు, నీవు ధన్యుడు వద్దావు. వెళ్ళటమే కాదు, నీకు ధన్యతే కాదు, నీకేం కలుగుతుంది ఏంటండి? నీకు మేలు కలుగును, నీవు ధన్యుడవు. ప్రభు సంధికి వచ్చిన వారు మేలే కలుగుద్ది. ఒకవేళ నీకు ఇప్పుడు మేలు కలగట్లేదు, బాధపడుతున్నావా? నీ కష్టాన్ని ఫలితం రావట్లేదు, బాధపడుతున్నావా? ఎంత ప్రార్థన చేసినా నా సమస్య తీరట్లేదని బాధపడుతున్నావా? బాధపడద్దు. ఒకరోజు నీ కన్నీటి తుడిచే రోజు వస్తుంది, నీ శ్రమ ఫలితం వస్తుంది. అప్పుడు నీ ముఖంలో సంతోషం కలుగుద్ది. కట్టండి, ఏడ్చుకుంటూ వెళ్ళిన వాడు సంతోషమైన పంట కోస్తాడు. దుఃఖపడుతూ వెళ్ళినటువంటి వాడు, దుఃఖపడి విత్తనాలు విత్తున్నటువంటి రైతు. ప్రియులారా, ఏంటి ఈ ఏడు ఎన్ని సంవత్సరాలు అయిందో నీకు పంట రాక, అప్పులు ఎక్కువైపోయి బాధపడుతూనేమో. ఈ సంవత్సరం ప్రార్థన చేయి, ఇత్తనాలు పట్టుకో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని, దైవసేవకు పిలిపించుకొని ప్రార్థన చేసుకొని, ఒకవేళ అందుబాటులో పాస్టర్ గారు లేకపోతే ఫోన్ చేసి ప్రార్థన చేసుకొని, ఇప్పుడు ఇత్తనాలు పట్టుకొని ప్రార్థన చేయి. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు కూడా నేను పంటను కోల్పోతూ ఉన్నాను, ఇన్ని సంవత్సరాలు కూడా నా పంట ఇదైపోతూ ఉంది అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. నీకు సంతోష ఆనందములతో దేవుడు నింపుతాడు. నా ప్రియమైన వారలారా, దేవుని వాక్యము మనం జ్ఞాపకం చేసుకుంటే బెతెస్త కోనేరులో ఒక అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేస్తున్నారు. పరలోకములో నుండి దేవుని దూత భూలోకానికి వచ్చి నీళ్లు కదిలించడం, ఆ కదిలించిన సమయంలో ఎవరైతే మెలకుగా ఉండి ఆ నీటిలో దిగుతారో బాగుపడుతుంది, ఏ రోగమైనా అవును, ప్రభు రాకడకు ఎవరైతే మెలకుగుండి ప్రార్థన చేస్తారో, ఎవరైతే కనిపెట్టుకొని మెలకుగా ఉంటారో అటువంటి వారికి గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది, పరలోక భాగ్యం కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. దేవుని గ్రంథములో ఉన్న మాటను జ్ఞాపకం చేస్తే అక్కడ 38 ఏళ్ళ నుండి రోగి అక్కడ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. అసలు అతను ఎలాంటి వాడంటే ఒక మాట చెప్పాలంటే సోమరివాడు. కుటుంబానికి సోమరితనం మంచిది కాదు. సోమరితనం బద్ధకస్తము, దరిద్రత తీసుకొస్తుంది. సోమరివాడు పనిచేయడానికి ఇష్టపడు, నిర్లక్ష్యం తోడవుతుంది. ప్రియులారా, బద్ధకము, సోమరితనము, నిర్లక్ష్యము, ప్రియులారా ఇంకేంటిది చాలా రకరకాల ఇవన్నీ కూడా మనకు తోడై ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాయి, పతనం చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ 38 ఏళ్ల సీనియారిటీ గలటువంటి వాడు ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు. కానీ ప్రియులారా, పడి ఉన్న స్థలం నుంచి ముందుకు జరగలేకపోయాడు. చూడండి, అతనికి మొదట ఆశ తగ్గింది. ఇతరులు బాగుపడి వెళ్తుంటే వాళ్ళకెళ్ళి చూస్తున్నాడు. చాలామంది
చర్చికి వచ్చే వాళ్ళకి వెళ్ళి చూస్తుంటారు, పోయే వాళ్ళకి వెళ్ళి చూస్తుంటారు. చర్చికి వెళ్ళి వచ్చేవారిని ఎంత విమర్శ చేస్తారు, వీళ్ళు భక్తి పరులు అంటండి, వీళ్ళు చర్చికి వెళ్తున్నారు అని విమర్శ చేసేవారు చాలామంది ఉన్నారు. ఎవరు విమర్శ చేసుకుని ఏం ప్రాబ్లం లేదండి, భయపడొద్దు. ప్రభు చూస్తున్నాడు మన యొక్క జీవితాన్ని, మన ప్రార్థనను, మన పరిశుద్ధతను, మన భక్తిని ప్రభు చూస్తున్నాడు. ప్రభుకి కనపడాలి, మనుషులు అక్కర్లేదు. మనుషులు విమర్శ చేసేవాళ్ళే కానీ ప్రభు మనకు న్యాయం చేసేటువంటి, మేలు చేసేటువంటి వాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 38 ఏళ్ళ నుండి రోగి అక్కడే పడి ఉన్నాడు. తనకంటే వెనకొచ్చిన వారు, తనకంటే ప్రియులారా బాగలేగినటువంటి వారు, పక్షవాయం గలవారు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, అంగవైకల్యం గలవారు అందరూ కూడా ప్రియులారా బాగుపడి వెళ్ళిపోతున్నారు. కనులారు చూస్తున్నాడు. దేవుని గొప్పతనాలండి. భక్తులు ఎంతోమంది ప్రార్థనలో వాక్యం చెప్తూ, చర్చిలో సాక్ష్యం చెబుతూ, టీవీలో అలాగే ఇలాంటి లైవ్ కార్యక్రమంలో దేవుడు పొందిన అద్భుతాలు సాక్షి రూపంలో చెబుతా ఉంటే ఏంటంటే ఈ క్రైస్తవ సమాజమే ప్రభునెరిగిన వారే చూస్తూ ఉండిపోతున్నారు. కానీ కదలిక లేదు ప్రియులారా, ఆత్మీయ ఉద్యమం లేదు ప్రియులారా. దేవుని విశ్వాసం సన్నగిలిపోతూ ఉంది వారికి. విమర్శలు చేసేవారు ఎక్కువైపోయారు. వద్దండి, విమర్శించబాకండి. దేవుడు మరి తీర్పు తీర్చేటువంటి వాడు. నీ ప్రతి కార్యాన్ని ఆయన చూస్తున్నాడు. నీ క్రియలు ఎరిగినటువంటి వాడు ఆయన. జాగ్రత్త, దేవుని భయం కలిగి జీవించు. ఈకున్నటువంటి వాడు కోనేడు దగ్గరకు వచ్చి 38 సంవత్సరాలు అయింది, 38 ఏళ్ళు అయింది. చూడండి, తనకంటే వెనకొచ్చేవాడు వెళ్ళిపోతున్నారు కదా. అతను ఏమాత్రం ప్రయత్నం చేశాడా? ఒకవేళ నడవలేని స్థితిలో ఉన్నాడు, పక్షవాయు కలిగి 2 చేతులు 2 కాళ్ళు పడిపోయాయి. అలాగైనా కొంచెం కొంచెం గెంతుకుంటూ నడుచుకుంటూ, నడవలేని వాడు కాబట్టి దొల్లుకుంటూ లోపలికి వెళ్ళి పడేవాడు కదా. ఆ ప్రయత్నం చేయలా. నేటి వారు ఎలా ఉన్నారంటే ఇతరుల మీద నింద పెట్టేవారు. ప్రార్థన చేయమని చెప్పారండి, ప్రార్థన చేయట్లేదండి. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి మా సమస్య కొరకు. ఏంటండి పాస్టర్ గారు ప్రార్థన చేయాలి కానీ మనం మాత్రం ప్రార్థన చేయమా? ఒక సంఘటన జరిగింది ఒక ఊరిలో ప్రియులారా. వాళ్ళ పిల్లలు బాగులేరు, ఇంట్లో గృహంలో పాస్టర్ గారిని పిలిపించుకున్నారు. ఆల్ నైట్ ప్రార్థన, రాత్రంతా ప్రార్థన చేయాలండి, మాకు మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని అని చెప్పారు. సరే, పాస్టర్ గారు తన సంఘస్థులందరూ కలిసి మరి వారి ఇంటి గృహగూడికు మరి ఆల్ నైట్ ప్రార్థన, రాత్రంతా ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఉపవాసం ఉన్నారు పాస్టర్ గారు, ఎందుకంటే ఉపవాస ప్రార్థన కాబట్టి. ఉండగానే వీళ్ళు లోపల ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవ సేవకులు, సంఘస్థులు అందరూ ప్రార్థనలో ఉన్నారు. కానీ ఇంటివారు ప్రార్థన లేరండి. ఇంటివారు ఏం చేస్తుంది తెలుసా? ఇంకో గదిలో కూర్చొని, వంట గదిలో కూర్చొని చికెన్ బిర్యానీ, లెగ్ పీసులు ఏంటండి తింటా, వారు మాత్రం అక్కడ ఒక్కరు కూడా వచ్చి ప్రార్థనలు కూర్చొని. ప్రియులారా, ఆ మసాలా వాసన, ఆ చికెను, ఆ మాంసం తింటా ఉండే వరకు పాస్టర్ గారు పిలిచి, ఏంటమ్మా మీరు ప్రార్థనకి రారా? మీరు ప్రార్థనలో పాల్గొనరా? అయ్యగారు మీరు చేస్తే సరిపోద్ది అయ్యా, మీరు స్వస్థవరం గలవారు, మీరు ప్రార్థన చేస్తే మాకు స్వస్థ కలుగుద్ది, మీరు ఉపవాసం ఉంటే, మీరు కడుపు కాచుకొని ప్రార్థన చేస్తే మాకు మేలు జరుగుద్ది అని చెబుతున్నారు ఆ ఇంటివారు. ఎంత విచారం అండి! ఇంటికి పిలిపించుకున్నటువంటి దైవ సేవకులు ఉపవాసం ఉండి కన్నీరు గాచి ప్రార్థన చేస్తే మేలు జరుగుద్ది అంటున్నారు ఇంటివారు. అది కరెక్టేనా? నీ ఇంటిలో ఉన్నటువంటి మరి ఇంటి వారందరూ ప్రార్థన చేయొద్దా? నీవు నీ పిల్లలతో కలిసి వారు కలిసి భోజనాలు చేస్తున్నారు. అంతేకాదు శ్రేష్టమైనటువంటి ఆహారం చికెన్ చేసుకొని లెగ్ పీస్ తింటూ, పలావ్ తింటూ మంచిగా హ్యాపీగా లోపల తలుపేసుకున్నారు. అయ్యగారులేమో ఎండబెట్టి ఏంటండి ఉపవాసం ఉంచింది, ఉపవాస ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ఆర్డర్ వేస్తూ ఉందా అని. పాస్టర్ గారు అన్నారు, అమ్మా మీరు తింటూ ఉండి మమ్మల్ని ఉపవాసం ఉంటున్నాం, ఇది కరెక్ట్ కాదు, దేవుడు నేను లెక్క అడుగుతాడు, మేము చేస్తే కాదు నీవు నీ ఇంటి వారు వచ్చి ప్రార్థన కూర్చోండి, అది మంచిది, అది నీ ఇంటికి దీవెన అని చెప్పి ఇంకోసారి ఇలాంటి ప్రార్థన పిలవద్దు. మీరందరూ కూర్చునేటట్టయితే, మీరు కూడా ఉపవాసం ఉండేటట్టయితే, మీరు భోజనం మానుకున్నట్లయితే నేను కూడా మీ ఇంటికి ఉపవాస ప్రార్థన చేయడానికి, మీ సమస్య పోవడానికి నేను ప్రార్థన చేస్తానని గట్టిగా స్ట్రాంగ్గా హెచ్చరిక చేశారు. ప్రజలు హల్లెలూయా. నిజమేనండి, నేటి కాలంలో అలాంటి మనుషులు ఎంతమంది ఉన్నారు. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ రోగి
ఏంటండి, ముందుకు 38 ఏళ్ళు వచ్చింది సర్వీస్, అక్కడికి వచ్చాడు. చుట్టూ 5 మంటపాల చుట్టూ రోగులు ఉన్నారు. గవర్నమెంట్ వారు రోగుల సంఖ్య ఎక్కువైపోయింది కాబట్టి యెరూషలేములో ఉన్న ఆ రోజుల్లో గవర్నమెంట్ వారు ఏం చేశారు, మంటపాలు కట్టారు నీడ కోసం. ఎండ పడకుండా రోగులకి సౌకర్యార్థం, వర్షం రాకుండా ఎండ తగలకుండా వారికి సౌకర్యార్థము క్షేమంగా ఉండటానికి 5 మంటపాలు కట్టారు. ఆ 5 మంటపాలంటే ప్రజలు కోకొల్లలుగా వచ్చి ఉంటున్నారు. ఆ రోగులైనటువంటి వారు నీళ్లు కదిలించబడగానే దూత రాగానే కనిపెట్టుకొని నిద్రపాపలు కూడా వీళ్ళ నిద్ర మానుకొని ఓపికతో అలాగే నిరీక్షణ కలిగి చూస్తూ నీళ్లు కదిలించబడినప్పుడు లోపల దిగుతున్నారు, బాగుపడి వెళ్ళిపోతున్నారు. అవును, ప్రభు కావాలంటే నీకు నిరీక్షణ కావాలి, ఓపిక కావాలి. శ్రమలు వస్తున్నాయి, ఓపిక కావాలి, కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు నిన్ను ఆశీర్వదించేంత వరకు, ప్రభు నిన్ను దీవించేంత వరకు, ప్రభునితో మాట్లాడేంత వరకు ఓపిక కలిగి ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి. కళ్ళు కూడా కాయలు కాసేటట్టుగా ఉండాలి. ఆయన కొద్దిగా ఎదురు చూడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పర్యాయం ఎరుకోకి వెళ్తూ ఉన్నారు. అక్కడ బర్తలోమైన గుడ్డివాడు ఒకడు ఉన్నాడు. యేసుక్రీస్తు శిష్యులతో వెళ్తుండగా గుంపులు ప్రజలు ఆయనతో కూడా వెళ్తూ ఉన్నారు. ఈ గుడ్డి భిక్షకుడు బర్తలోమై ప్రియులారా అక్కడ రోడ్డు పక్కన పట్ట వేసుకొని ఏంటండి భిక్షం అడుక్కుంటున్నాడు. ఆ భిక్షం అడుక్కుంటుండగానే ప్రజలు గుంపులుగా వెళ్తుండగా శబ్దం అవుతూ ఉంది, అలజడి అయిందా ఉంది. ఇతను అడుగుతున్నాడు, ఏంటయ్యా ఈ అలజడి, ఏంటి గోల, ఏంటి శబ్దం అని అడిగితే వాళ్ళు అన్నారు, ఇటువైపు యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు. ఈ భిక్షకుడు కూడా ఈ బర్తలోమై యేసుని గురించి విన్నాడు. యేసు ప్రభువారు స్వస్థపరిచేవారు, ఆయన దగ్గరికి వెళ్తే రోగులు బాగుపడుతున్నారు, ఆయన అద్భుత కార్యం చేస్తున్నాడని విన్నారు. ఈ భిక్షకుడైన బర్తలోమై వెళ్తుండగా ప్రియులారా విన్న వెంటనే ఆయన విశ్వాసం కలిగి అక్కడ ఉన్నటువంటి వారిని, అయ్యా నన్ను కూడా ప్రభు దగ్గర తీసుకెళ్ళమని బహుశా అడిగి ఉండొచ్చు. నీ గుడ్డోడు మా పని మాకు సరిపోతుంది, నువ్వు మేలకొండ ఊరుకోమని కొంతమంది అతన్ని నిరుత్సాహపరిచి ఉండొచ్చు. ప్రియులారా, ఇదే గుడ్డి భిక్షకునికి ఆలోచన ఏమొచ్చిందంటే, వీళ్ళందరూ నన్ను ఆటంకం చేస్తున్నారు, వీళ్ళు ప్రభు దగ్గర నన్ను పోనీయడం లేదని చెప్పి, ప్రభుని చూడనీయట్లేదని చెప్పేసి ఆలోచించి అతను ఏం చెప్పాడంటే గట్టిగా కేకేస్తున్నాడు, ఓ దావీదు కుమారుడా కరుణించుము, మెర్సిమి అని గట్టి కేకేస్తా, దావీదు కుమారుడా కరుణించు, సన్ ఆఫ్ డేవిడ్ మెర్సిమి అని కేకలేస్తూ ఉన్నాడు. వెంటనే గట్టిగా చిన్నగా అయితే వినపడదు కదా, గట్టిగా కేకేసి ప్రభువుకి వినపడింది ఆ కేక, ప్రభుకి వినపడింది ఆ స్వరము. వెంటనే ప్రభువారు రియాక్ట్ అయ్యి, ఎవరో నన్ను పిలిచారు చూడండి అక్కడ కేకేస్తున్నారన్నారు. భిక్షకుడు బర్తలోమై, అతను నా దగ్గర తీసుకురండి. అవును ప్రియులారా, నీ ప్రార్థన, నీ మొర, నీ కేక ప్రభుకి వినపడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభుకి వినపడేదాకా మొర పెట్టాలి. ప్రభుకి వినపడితే ఆయన నీకు జాబ్ ఇస్తారు. ప్రభుకి వినపడింది. భిక్షకుడు బర్తలోమై పెట్టిన కేక ప్రభువు వెంటనే వెనుదిరిగి అతను ఎవరో తీసుకురండి నా దగ్గరికి, తన శిష్యులు పంపించారు. శిష్యులు వచ్చారు, యేసుని రమ్మంటున్నాడు రా అని చెప్పగానే ఆ బర్తలోమై గుడ్డివాడు వచ్చి, ప్రియులారా ప్రభు దగ్గర రాగానే ప్రభు అడిగి, ఏం కావాలి నీకు? ఆయనని చూడాలయ్యా. ఎవరిని చూడాలి? యేసుని చూడాలి. ఎంత ఆశ అండి! నువ్వు యేసుని చూస్తున్నావా? ప్రార్థనలో కొనిపెడుతున్నావా? వాక్యం ద్వారా ధ్యానిస్తున్నావా? నీ పిల్లలు, నీ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుంది ప్రభులో? లేదే. నీ కుటుంబ వాతావరణమే బాగలేదు, గలిబిలి గందరగోళం, అల్లరితో కూడా ఆడపాటలు. ఎంత విచారం అండి ప్రియులారా. వెంటనే భిక్షకుణ్ణి ప్రభువారు పిలిచాడు. ఆయన కళ్ళు చేతులేసి ప్రార్థన చేశాడు. వెంటనే భిక్షకుడు కళ్ళు వచ్చాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు బర్తలోమై ప్రభువుని చూస్తున్నాడు. అతని దగ్గర ఉన్నటువంటి బొచ్చి అడుక్కునేటువంటి ప్లేటు, ఆ కర్ర, కనుక సపోర్ట్ కోసం, గుడ్డివాడు సపోర్ట్ కోసం కర్ర, అతను రోజు పరుచుకున్నటువంటి పైబట్ట, ఆ బట్టను, ఆ పాత పట్టిన బట్టను, మురికి పట్టిన బట్టను ఇసిరి పడేశాడు. ఇప్పుడు ఎందుకు? కళ్ళున్నాయి, అక్కర్లేదు. ఇక ప్రభుని చూస్తున్నాడు, కళ్ళున్న అందరిని చూస్తున్నాడు, లోకాన్ని ప్రజలు చూస్తున్నాడు.
అది ప్రజలు చూసిన వాడు కాదు, లోకాలు చూసినటువంటి వాడు కాదు. తన కాడ ఉన్నటువంటి ఆ కర్రబడేశాడు, ఇతరుల మీద ఆధారపడే కర్రబడేశాడు. ఆ చేతిలో ఉన్నటువంటి ఆ ప్లేట్ ఇసిరేసాడు, వస్త్రం కూడా ఇసిరేశాడు, మురికి పట్టిన వస్త్రం. ప్రియులారా, నీ పాప వస్త్రం, నీ మురికిని కడుక్కో, ప్రభుని ఆశ్రయిస్తారు. భర్తలోమై కేకేశాడు, ప్రభు అన్నాడు, ఆయన స్వస్థపరిచాడు. బెతెస్దా కోనేట్లో ప్రియులారా 5 మంటపాల చుట్టూ రోగులు పడున్నారు. వారు ముందుకు ఎవరైతే నీళ్లు కదిలించబడినప్పుడు చూస్తారో, లోపల దిగుతారో, బాగుపడుతున్నారు. నీకు ఈ అవకాశం ఇచ్చాడు ప్రభు. ఈరోజే ప్రభువులోకి రా, దిగు ప్రభునామంలో. ప్రార్థనలో కన్నీరు కార్చు, ఏడ్చి ప్రభువును పాదాలు పట్టుకుని అడుగు, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, ఇంతకాలము సమయాన్ని పోగొట్టాను, ఇన్ని సంవత్సరాలు సమయం పోగొట్టానయ్యా, నిర్లక్ష్యంగా ఉన్నానని చెప్పి ప్రభు పాదాలు పట్టుకో. ఈ వాక్యం ద్వారా లైవ్లో వింటున్న నా సహోదరి మనలారా, అక్కడ ఉన్నటువంటి సందర్భము దేవుడు వచ్చిన టైంలో వీళ్ళందరూ కూడా బాగుపడ్డారు. కొంతమంది చూసినటువంటి వారు, మొదట దిగినటువంటి వారు వెళ్ళిపోతున్నారు. కానీ ఇతను ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉండగానే అప్పుడు ప్రభు వచ్చారు. యేసు వచ్చి అంటున్నారు, ఏమిటి నువ్వు కూడా స్వస్థ పొందలేకపోయావా, నువ్వు కోనేట్లు దిగిపోయావా అని అంటే, ఆయన 38 వ్యాధిగ్రస్తులు అంటున్నాడు, సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు. అయ్యా నన్ను ఎవరు కోనేట్లు దించట్లేదా, ఇతరుల మీద వంకలు పెట్టేవాడు, ఇతరుల మీద తప్పులు ఎతికేటువంటి వాడు. నేడు సమాజం ఎంతమంది లేరు, ఇతరుల మీద తప్పులు ఎతికేవారు, పాస్టర్ గారి మీద తప్పులు ఎతికేవారు, సంఘ పెద్దల మీద తప్పులు ఎతికేవారు, ప్రార్థనకి వెళ్ళి తప్పులు ఎక్కువైపోయారు. ప్రభువు చెప్తున్నారు, అయ్యా ఈ కోనేట్లు దిగకూడదా అంటే, ప్రభువుకి అంటున్నాడు, ఆయన ప్రభుతో అంటున్నాడు, అయ్యా నన్ను ఎవరు దించట్లేదయ్యా. చూసారా, నన్ను ఎవరు నాకు సాయం చేయట్లేదండి అంటే ఏంటి సాయం చేయడం? ఇతను ఎత్తుకొని దించాలట. ఎవరి రక్షణ వారికే. నువ్వు రక్షణ పొందితే నీ రక్షణ నీకే, నీ రక్షణ నీ భార్యకి పోదు, నీ భార్య రక్షణ నీకు రాదు. ప్రియుల, నువ్వు తింటే నీ కడుపు నిండుద్ది, అలాగే నీ రక్షణ నీకే. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది ఆరాధన చేస్తే ఆ రక్షణ నీకే. నీ రక్షణ నీ భార్యకు నీ భర్తకు రాదు. నీవు కష్టపడాలి, నువ్వే దిగాలి, ప్రభువు దగ్గరికి రావాలి. ఎవరు నాకు సాయం చేయట్లేదు నేను నెపాలు మోపుతా ఉన్నాడు. ప్రియులారా, యేసయ్య అన్నాడు చక్కని మాట. ఆ అక్కడ ఉన్నటువంటి వానితో, స్వస్థపడాలని ఆశ ఉందా, స్వస్థపడి కూర్చుని, అవునయ్యా. వెంటనే ప్రభు చెప్పాడు శ్రేష్టమైనటువంటి మాట. ప్రియులారా, వెంటనే ఆయన యేసు ప్రభు వారితో అన్నాడు, ప్రభు అన్నాడు 8వ వచనములో, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వానితో చెప్పాను. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచాను. ప్రజలాడు హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాట. ఒక్క మాట ద్వారా కొన్ని సంవత్సరాలు కనిపెట్టుకున్నాడు. 38 సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు కోనేటి దగ్గర కూర్చున్నాడు. కానీ ఏంటండి, స్వస్థ కలగలేదు. కోనేటి నీళ్ళలో స్వస్థ ఉందనుకొని వచ్చారు ప్రజలు. ఆ రోజులో ప్రభు ప్రవక్తలు వాక్యం ప్రకటించిన మారినటువంటి వారు, దేవుని సేవకులు ప్రియులారా, మధ్యవర్తులుగా వారాదులుగా ఉండి మీకు సువార్త ప్రకటిస్తున్న లెక్క చేయట్లేదేమో. దేవదూత వచ్చినా నీళ్లు కదిలించినా ఇతని మాత్రం మార్చబడలేదు. హృదయం కఠినమైపోయింది, నెలలో దిగలేనటువంటి వాడు. అయితే యేసు వచ్చాడు, అడుగుతున్నాడు, నీకు స్వస్థ కావాలందా, బాగుపడుందా? నేను బాగుపడతానయ్యా. అయితే ఎందుకు, నువ్వు లేచి ఒక్క మాట నీ పద్ధతికి వెళ్ళిపో అనగానే 38 ఏళ్ళ నుంచి రోగి అయినటువంటి వాడు ప్రభు ఒక్క మాట, పవర్ఫుల్ వర్డ్, పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి ఆ పవర్ఫుల్ మాటని ప్రియులారా రిలీజ్ చేసినప్పుడు అతను 38 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి వాడు బాగుపడ్డాడు. తన మంచం ఎత్తుకొని, తన పరుపు ఎత్తుకొని వాడు అందరి ముందు నడుచుకుంటూ వెళ్ళాడు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు కోనేట్లు దిగాల్సిన అవసరం లేదు. ఏంటండి, రాత్రి మవళ్ళు కనిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యేసు నామములో ప్రార్థన చేస్తే నీకు రక్షణ దొరుకుద్ది, సులువు. యేసు క్రీస్తు ప్రభు వారే ఆ కోనేరేంటండి, ఆ బెతెస్దా అనేటువంటి కోనేరేంటి? యేసు క్రీస్తు ప్రభు వారు శిలువలో కార్చినటువంటి అమూల్యమైన రక్తం, 5 గాయాలుండి కాని రక్తం,
అమూల్యమైన రక్తంతో శిలువ మీద కాచే రక్తమే అది రక్తం కోనేరుగా మార్చబడింది. యేసు రక్తమే కోనేరు. యేసు రక్తం అనే కోనేటిలో దిగితే నువ్వు ఎటువంటి రోగమైనా, బాధ అయినా, సమస్య అయినా, వ్యాధి అయినా లైవ్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య ఆ యెరూషలేములో ప్రియులారా ఆ గొల్లగొత్త కొండ మీద కాచినటువంటి ఆ రక్త ప్రవాహమే కోనేరుగా మార్చబడింది. ఆ కోనేట్లు దిగిన వారు బాగుపడ్డారు, స్వస్థ పొందారు, ఆరోగ్యంగా ఉన్నారు, రక్షించబడ్డారు, ప్రభుబిడ్డలుగా మార్చబడ్డారు. నీవు కూడా శిలువలో కాచిన యేసయ్య రక్తం, గొల్గొత్తా కొండ మీద కాచిన యేసయ్య రక్తాన్ని ఆశ్రయించు. యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ప్రియులారా సమయమును పోనీబాకు, సద్వినియోగం చేసుకో. ప్రభునితో లైవ్లో మాట్లాడుతుండగాని, తన సేవకునితో హెచ్చరిక చేస్తుండగాని నీ మనసు మార్చుకో. ఒక్క మాట చాలు, ప్రభు మాట. ఈరోజు ప్రభు మాట సంపాదించుకో. ప్రార్థన చేసి కన్నీరు గాచి ప్రార్థన చేయి. అయ్యా నాతో ఒక్క మాట సెలవి అయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నాకున్న సమస్య తీసివేయ్యా అని ప్రభు మాట్లాడేంత వరకు కన్నీరు గాచి ప్రార్థన చేయి. ప్రభు దర్శిస్తాడు, ప్రభునితో మాట్లాడతారు. ప్రియులారా నీ సమస్యకు పరిష్కారం పోతుంది, నీ సమస్యకు పరిష్కారం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా ఆ బెతెస్దా కోనేరనగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఊరు చివర గొల్గొత్త స్థలములో ఆ కొండ మీద కార్చినటువంటి రక్తమే 5 గాయాల నుండి కానీ రక్త ప్రవాహమే కోనేరు. ఈ కోనేటిలోనికి వస్తే, యేసయ్యలోకి వస్తే, యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే, యేసు రక్తంలో నీ పాపాన్ని కడిగి వేసుకుంటే, పాప క్షమాపణ పొందితే, యేసు నామంలో ప్రియులారా నీకు రక్షణ దొరుకుతుంది, నీకు స్వస్థ కలుగుతుంది, నీవు రక్షించబడతావు, నీవు సువార్త వింటావు, ప్రభుకు లోబడతావు, దైవ సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించుకోవడానికి దేవుడు నీకు కృప చూపిస్తాడు. ఇకనైనా సరే యేసయ్య కోనేరు, యేసయ్య రక్తము ఆశ్రయించు. యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తుంది. యేసు రక్తం ద్వారా విజయం కలుగుతుంది. ప్రియులారా ఏదైనా నీకు బలహీనత ఉంటే యేసు రక్తం స్తోత్రం చెప్పు. 7 సార్లు స్తోత్రం చెప్పు. ఇన్నిసార్లు స్తోత్రం చెప్పు. 7 కాదు, 8 కాదు, 10, 12 కాదు. నీకు ఎన్నిసార్లు కోటాన్ని కొట్టు సార్లైనా ప్రభు నామాన్ని స్తోత్రం 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 అని చెప్తుంటే పరిశుద్ధాత్మలోకి వచ్చి నువ్వు పైకి పరవశింపజేస్తాడు, ఆనందింపజేస్తాడు, ఆయన ఆత్మ నింపుతాడు. ప్రభు పరిశుద్ధాత్మ మీరు నింపబడాలని, ప్రియులారా నీకు మంచి మేలు రక్షణ కలగాలని ఈ సందేశము ద్వారా, ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ దేవుని మాటలను ప్రియులారా ముగిస్తున్నాను. దేవుడిని దీవించునుగాక. ప్రార్థన చేసుకోండి. ప్రేమలేసి వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన స్తోత్రం. ఈ లైవ్లో ఎంతమంది అయితే బిడ్డలు వీక్షిస్తున్నారు అట్టి వారందరూ దీవించండి. ఇంకా అనేకుల్ని కూడా ప్రభు ఉదయకాలం 7 గంటల నుంచి జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని బిడ్డలను నడిపించండి. కొంత సమయాన్ని తండ్రి ఈ సెల్ ఫోన్లో ప్రభు లైవ్లో చూడడానికి బిడ్డలు కృప ఇచ్చావు. ఇంకా అనేక మంది చూసి రక్షించబడినట్టుగా చేయండి. ఏ ఒక్క పాపి నశించిన ఇష్టం కాదు కదా ప్రభు. పాపల కొరకు వచ్చిన దేవుడు పరిశుద్ధుడవయ్యా. మా కొరకై కలువరిలో ప్రభు అనగా గొల్గొత్త కొండ మీద మీరు కార్చిన రక్తమే బెతెస్దా కోనేరుగా మార్చబడింది. ఈ రక్తం ద్వారా ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఉన్నటువంటి సకలమైనటువంటి సమస్యలు తీరిపోతే మీరు చెప్పినట్టుగానే ఇదిగో తండ్రి ఈ ఉదయకాలములో తండ్రి ఈ ఆరాధనలు మీరు మాకు తోడుగుని వందలు తెలుస్తూ సమస్యలతో, బలహీనతో, రోగంతో ఇబ్బంది పడుతున్న వారిని వారి స్వస్థతలు వారికి మీరు అనుగ్రహించమని, యేసునామ రక్షణ వారు మనిషి బిడ్డలకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తూ దీవిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన యేసుక్రీస్తు వారి కృప సదాకాలము వీక్షిస్తున్నటువంటి ఈ లైవ్లో కార్యక్రమాన్ని చూస్తున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రపంచ ప్రజలకు, కుటుంబాలకు, అన్ని కుటుంబాల వారికి, మన దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచము ప్రజలకు, భారతదేశానికి ఇప్పుడు ఎల్లప్పుడు తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మీ అందరికీ మరొకసారి వందనాలు. ఇలాగ ప్రతిరోజు ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తూ మరి వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా శుభాలు తెలియజేస్తున్నాం. మీకు ఏదైనా సమస్య ఉంటే మా ఫోన్ చేయండి. చాలామంది ఫోన్ చేస్తున్నారు, ప్రార్థన చేయించుకున్నారు. మరి అలాగే మీరు కూడా ఒక ఫోన్ కాల్ చేయండి. ఒకవేళ మీ బ్యాలెన్స్ లేకపోయినా మిస్డ్ కాల్ ఇవ్వండి. మేమే రెస్పాండ్ అవుతాం, మేమే చూస్తాం, ఫోన్ చేస్తాం, మీతో మాట్లాడతాం, మీ సమస్య కొరకు ప్రార్థన చేస్తాం. కాబట్టి మీరే కాదు,
మీ ఫ్రెండ్స్కి, మీ ఇరుగు పొరుగు వారికి కూడా తెలియపరచండి. ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం వాట్సాప్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫేస్బుక్లో చూస్తున్నటువంటి మీ అందరికీ లైవ్లో మీ ఫ్రెండ్స్కి, మరి సహోదరులకి, ప్రక్కింటి వారికి తెలియచేయండి. ఉదయకాలం 7 గంటలకే మీరు ప్రార్థనాపూర్వకంగా ఈ లైవ్ కార్యక్రమం హాజరు కావాలని మనవి చేస్తూ, మరల రాత్రికాలము కూడా 7 గంటలకే రాత్రికాల సందేశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ యొక్క దేవుని మాటలు ముగిస్తున్నాను. షలోమ్.